సిట్రిక్స్ మీరు ఇప్పుడు సిట్రిక్స్ చేస్తున్నారు కదా జాహ్నవి? అవునండి. అంటే జస్ట్ ఇప్పటి వరకు చూసుకున్నాను మొత్తం అన్ని ఎలా చేయాలి ఏంటనేది. సిట్రిక్స్ సర్వర్స్ ఉన్నాయి కదా, మనం ఏం చేయలేం కదా, అది ఇప్పుడు నాట్ అప్లికబుల్ అని పెడతామే కదా. నాట్ అప్లికబుల్ ఫెయిల్ అండి? కొంచెం ఫెయిల్ చేశారు అనుకుంటా. అంటే అప్పుడు ఫెయిల్ చేసి మళ్ళీ నాట్ అప్లికబుల్ అని పెట్టలేదా తర్వాత? లాస్ట్ టైం యూజ్ స్టోరీ చూస్తే ఫెయిల్ ఉంటా. మీరు ఇక్కడ దాకా రావసరం దాంట్లోనే టెస్ట్ సెట్ ఓపెన్ చేసినప్పుడు టెస్ట్ రిజల్ట్స్ లోకి వెళ్తాక పాస్ ఫెయిల్ అని ఉంటుంది కదా, ఏదో ఒకటి ఓపెన్ చేయండి. అవి ఫెయిల్ ఉన్నాయి, 4 ఫెయిల్ ఉన్నాయి. డిఫెక్ట్ ఉంది ఇంకా. మరి బాబర్ ప్యాట్రిక్ చెప్తానండి, లేండి బాబర్ తో మేక్ షూర్ బాబర్ ని ఫాలో అప్ చేయమంటారా అన్నాడు. ఆయన ఇంకేదో డ్రైవర్ ఏదో ఎక్సెప్షన్ గ్రూప్ ఏదో ఇవ్వాలి, ఏదో సరిగ్గా అలైన్ చేయలేదు, ఏదో చెప్తున్నాడు ఆయన, ఏదో అది ఫాలో అప్ చేద్దాం అన్నాడు. ఇప్పుడు ఈసారి కూడా ఇది అవుతుంది. ఇంకా మనకి ఆయన ఏమన్నా చేస్తే వెన్స్డే థర్స్డే ఏమన్నా అయింది అనుకోండి, ఒకవేళ థర్స్డే తను అయిపోతే మనం 4 టెస్ట్ కేసెస్ పాస్ చేసేయచ్చు. మళ్ళీ మనకి దానికి వెళ్ళ అవసరం లేదు, పార్ట్ 1 పార్ట్ 2 రిగ్రెషన్ లకి. మర్చిపో పార్ట్ 2 లో టామ్ లెటర్ ఉందిగా, టామ్ లెటర్ కూడా అయిపోయిందా? చేశాను. ఓకే గుడ్. యా సో ఇది థర్స్డే వరకు వెయిట్ చేసి అప్పుడు దాన్ని బట్టి అది అప్పుడు ఫెయిల్ చేసి ప్రస్తుతానికి పెట్టుకుంటే మీ పేరు మీదకి మార్చండి. అయ్యి మిగిలిన మరి తను జాహ్నవి మీరు స్టార్ట్ చేశారు కదా, అది జస్ట్ లాగిన్ అయ్యారు కదా. లాగిన్ అయ్యానండి నేను. ఓకే, లాగిన్ అయినప్పుడు మీరు అది టెస్ట్ కోడ్ డిప్లాయ్ అయి ఉందా, క్వెస్ట్ లో ప్రాడ్ కోడ్ ఉందా? మీరు ఒకసారి లాగిన్ అవ్వండి, 2016 కానీ 2022 కానీ ఒక లాగిన్ అవ్వండి చెప్తా. OPLUI అది క్వెస్ట్ వర్షన్ వాలిడేషన్ ఉన్నాయి కదా, అవి 4 దానికి ఇవ్వండి. చూసిండే మేము. ఓకే, అంటే ఇప్పుడు మీరు అడిగింది ఎట్లా అండి చూడాలి? లాగిన్ అవ్వండి ఫస్ట్. మీరు డెస్క్టాప్ లాగిన్ అవ్వండి. జూలై 1st 1 to 2 మీటింగ్ ఉంది, దానికి మిస్ అవ్వకుండా మీరిద్దరు అటెండ్ కండి. జూలై 1st జాహ్నవి ఆఫ్. తన ఆఫ్. ఓకే, మీరు జాయిన్ అవ్వండి. క్లైమ్స్ డొమైన్ నాలెడ్జ్ షేరింగ్ సెషన్ అని ఉంది కదా, క్లైమ్స్ టెస్టింగ్ అని, దానికి లాగిన్ అవ్వండి. దాంట్లో ఏపీఐ ఎలక్ట్రానిక్ క్లైమ్ సబ్మిషన్ అనేది ఒక హై లెవెల్ చెప్తారు వాళ్ళు మీకు. దాంట్లో కొన్ని ఇవి తెలుస్తుంది అట్లీస్ట్. కాపీ క్లైమ్స్, కరెక్టెడ్ క్లైమ్స్ అని దేని అంటారు? కరెక్టెడ్ క్లైమ్స్ అంటే ఏం లేదు, డీసీ డూప్ క్లైమ్స్ కరెక్టెడ్ క్లైమ్స్. కరెక్టెడ్ క్లైమ్స్ అని అంటారు చాలా మంది, అంటే సెకండ్ క్లైమ్ అవుతుంది కదా, నాకు తెలిసినంత వరకు అదే అనమాట. అది కాపీ క్లైమ్స్ అంటే కాపీ సితో స్టార్ట్ అవుతాయి, కాపీ చేసి సితో వస్తాయి. బ్యాచ్ రివర్స్, రీకీ ట్రాన్సాక్షన్స్ ఇవ్వండి. అంటే ఇప్పుడు జస్ట్ ఇది నేను చూశాను కదా, జస్ట్ చూపిస్తాను. నేను మాట్లాడేది దీని గురించి అండి, అది ఒకసారి ఓపెన్ చేయండి. ఓకే, మీ ఇద్దరులో ఎవరుంటే వాళ్ళు దాన్ని ఓపెన్ చేయండి, అది అటాచ్మెంట్.
అదేంటది ఓకే. మీకు నేను అటాచ్మెంట్ అది నేను పింగ్ చేసి అది ఓపెన్ చేయండి ఒకసారి. అటాచ్మెంట్ అండి, స్క్రీన్ ప్రింటా? అదే అటాచ్మెంట్ అంటే స్క్రీన్ షాట్ అది. ఓకే. యా, క్లెయిమ్ సబ్మిషన్ వేరియేషన్స్. షేర్ చేయండి, అది చెప్తా. అది ఏపీఏ ఎలక్ట్రానిక్ క్లైమ్ సబ్మిషన్స్ అంటే అది మామూలుగా ఈడిఏ సబ్మిషన్. క్రాస్ ఓవర్ క్లైమ్స్ అంటే మీకు మెడికేర్ క్లైమ్స్. ఈ క్విక్ ఎంట్రీ అనేది రెగ్యులర్. ఈ క్లైమ్స్ కనెక్ట్ ఎంట్రీ అంటే ఇది ఓకే. క్లైమ్స్ కనెక్ట్ అనేది పైన క్విక్ ఎంట్రీ క్లైమ్స్ కనెక్ట్ అనమాట. రెండు అది దీన్ని డిస్కంటిన్యూ చేస్తున్నారు. థర్డ్ ఇది ఈ డైరెక్ట్ ఎంట్రీ. ఓకే సారీ, ఈ డైరెక్ట్ ఎంట్రీలు రిటైర్ చేస్తున్నారు. అది క్లైమ్స్ కనెక్ట్ లో ఎంటర్ చేస్తారు అనమాట. మాన్యువల్లీ అప్డేటెడ్, ప్రైస్డ్ అండ్ అడ్జుడికేటెడ్ ఫ్రంట్ అండ్ మెనూ ఆప్షన్స్. ఇది మనం అడ్జుడికేట్ చేసేది అది. సిఎస్టి ఇది. నెక్స్ట్ రా 837 ఫార్మాట్ అంటే 837 ఫైల్ చూపిస్తారు మీకు, ఈడిఏ ఫార్మాట్. ఇది మాన్యువల్ రివర్స్. ఇప్పుడు ఇది అడ్జస్ట్మెంట్స్. ఇది బ్యాచ్ రివర్స్ అండ్ రీకీ ట్రాన్సాక్షన్స్. ఇది నేను ఎప్పుడు చేయలేదండి, కాకపోతే దీని మళ్ళీ ఉంటుంది. ఇది బ్యాచ్ మరి అది మనకి ఐడియా లేదు. అది లాజిక్ అయితే దీని మళ్ళీ మేబీ అన్న టూల్స్ వాడతారు. కాపీ క్లైమ్స్ అంటే అది వేరే టూల్ ఒకటి ఉంది, దానికి సంబంధించింది. ఇది నేను కూడా ఎక్కువ వర్క్ చేయలేదు, జస్ట్ కాకపోతే ఐడియా ఉంది. కరెక్టెడ్ క్లైమ్స్ అంటే నాకు తెలిసి DC2 క్లైమ్స్. మెడికేర్ పేమెంట్ డిమాండ్స్ అంటే ఎంపీడీ క్లైమ్స్ అని మనకు ఇంకో టూల్ ఉంది, అది మెడికేర్ రిలేటెడే. అది కూడా మరి రెగ్యులర్. అది మరి అంటే డిఫరెన్స్ మరి ఏంటి ఎక్కువ అంటే ఈ క్రాస్ ఓవర్ వాటికేమో ఈ ఎలక్ట్రానిక్ క్లైమ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సెకండ్ అది ఎంపీడీ అనేది ఆ టూల్ ద్వారా డ్రాప్ చేస్తారు వాటిని. ఈ క్లైమ్స్ లో ఏదైతే చేంజెస్ ఉన్నాయో అవన్నీ ఆ స్క్రీన్స్ అవన్నీ దానికి కూడా ఫీల్డ్స్ కూడా అక్కడ కూడా యాడ్ చేస్తారు. ఈ మెడికేడ్ రిక్లమేషన్ క్లైమ్స్ అంటే ఇది ఏదో అసలు నాకు తెలియదండి. ఇది నేను ఎప్పుడు వర్క్ చేయలేదు. ప్రీ ప్రైస్ వెండర్ సబ్మిటెడ్ క్లైమ్స్, యాషు, సిసిఎక్స్, అది వెబ్ టిపిఐ అని ఆ టైప్ క్లైమ్స్. ఇది ఇది వెబ్ టిపిఐ ఇంటిగ్రేటెడ్. ప్రీ ప్రైస్డ్ వెండర్ సబ్మిటెడ్ క్లైమ్ ఎక్స్టెన్షన్ అనుకుంటే ఇది మరి ఇది ఒకసారి నేను కూడా చూడాలి. అది ఇదేమో వెండర్ క్లైమ్స్. ఇంకోటి స్పెషల్ ప్రోగ్రామ్, ఎల్ఓబి వేరియేషన్స్, ఎఫ్ఈపి. ఇవి బ్లూ కార్డ్ ఇవి సంబంధించినది. ఎఫ్ఈపి, బ్లూ కార్డ్, ఆల్మోస్ట్ ఆటోమేటెడ్ ప్రైసింగ్ టూల్ వేర్ ప్రైసింగ్ ఇంపాక్ట్. ఏపీటీ టూల్ అని ఉంటుందండి, అది ఇది. స్పెషాలిటీ క్యాంప్, ఎఫ్బి ప్రైజర్, ఇవన్నీ కొత్తవి అనుకుంటా. కాస్ట్ ట్రాన్స్పరెన్సీ, కేర్ క్యాల్క్, ఇవన్నీ జస్ట్ హై లెవెల్ వస్తారు. జస్ట్ దాని గురించి తెలుస్తుంది మీకు. ఎప్పుడన్నా రెజ్యూమ్లు కానీ అవార్డ్స్ అన్నప్పుడు క్లైమ్స్ లో ఇప్పుడు మనం ఈ ఎప్పుడు హెల్త్ కేర్ డొమైన్ లో ఉన్నప్పుడు ఈ టాపిక్లు మనకు కొద్దిగా నోటెడ్ ఉంటుంది, బెటర్. యా, చూసుకోండి. ఎవరు ఉంటే వాళ్ళు మిస్ కాకుండా అటెండ్ అవ్వండి. పాయింట్లు అది కనీసం ఉంటే అర్థం అవుతుంది. వాళ్ళు ఏదైనా డాక్యుమెంట్ పంపించారనుకోండి, సేవ్ చేసుకోండి, అది మాకు కూడా పంపించేటప్పుడు ఉపయోగపడుతుంది. ఎవరిని వచ్చినప్పుడు. యా, గో బ్యాక్ టు ద సెట్రిక్స్కి వెళ్ళండి.